రామేశ్వరంలో మేము స్టే చేసిన హోటల్ ఇది. నెక్స్ట్ డే మార్నింగ్ ధనుష్కోడి చూసి మధురై వెళ్దాం అనుకున్నాం. కానీ ఫుల్ రెయిన్ మార్నింగ్ నుండి ధనుష్కోడి వెళ్ళడానికి. సో, కొంచెం గ్యాప్ వచ్చిందని స్టార్ట్ అయ్యాము ఇప్పుడే. ధనుష్కోడి రామ్ సేతు వర్షం పడుతుంది. ఎలా చేస్తారో లేదో తెలియదు. చేస్తారు ఉడికిస్తారు. మెయిన్‌గా మేము వచ్చింది ధనుష్కోడి రామేశ్వరం టెంపుల్ చూడ్డానికి. సో, కొంచెం డిసప్పాయింటింగ్‌గా అనిపిస్తుంది. బట్ అక్కడికెళ్తే ఎలా ఉంటుందో తెలీదు కదా! చూద్దామని స్టార్ట్ అయ్యాం మేమైతే. ధనుష్కోడి వెళ్ళాలంటే టైమింగ్స్ ఉంటాయి. ఈవినింగ్ 5:30, 6 అయిందంటే అక్కడ మొత్తం క్లోజ్ చేస్తారు. మనల్ని ఎలో చేయరు. సో, అలా మాకు టెంపుల్ దర్శనం అయ్యాక ఫస్ట్ మేము ధనుష్కోడినే వెళ్దాం అనుకున్నాం ఈవినింగ్. బట్ అక్కడ క్లోజ్డ్ అని రోడ్ క్లోజ్ చేశారనమాట. అందుకోసం మేము అక్కడే ఆ నైట్ స్టే చేసి నెక్స్ట్ డే మార్నింగ్ ధనుష్కోడికి ఎంటర్ అయ్యామన్నమాట ఇప్పుడు. సో, అక్కడ ఎంటర్ అవ్వగానే మళ్ళీ ఫుల్ రెయిన్ అనమాట. చూస్తున్నారుగా ఇది ధనుష్కోడి రోడ్డు. అటు సైడ్ ఇటు సైడ్ మొత్తం ఓషన్, మిడిల్‌లో రోడ్డు ఉంటుంది. ఈ రెయిన్ అండ్ క్లైమేట్ వల్ల కెమెరా కూడా అంత పర్ఫెక్ట్‌గా క్యాప్చర్ అవ్వలేదు వీడియో. బట్ అస్సలు ఎంత బాగుందంటే రోడ్డు అయితే ఆ వర్షంలో ఇంకా బాగుంది. మేము డిసప్పాయింట్ అయ్యాం అనుకున్నాం కానీ ఆ వర్షంలో చూసేసరికి చాలా అంటే చాలా నచ్చింది మాకు. చాలా ఎంజాయ్ చేశాం. వర్షం పడుతున్నా సరే మేమైతే చూడాలి అని ఆ ఎక్సైట్‌మెంట్‌తో వర్షంలో తడుస్తూనే అక్కడే ఉండిపోయాం చాలా సేపు. శ్రీలంక అంట ఇండియా బోర్డర్కి వచ్చేసాం. శంకు ఎలా ఉంది ధనుష్కోడి? సూపర్. అక్కడికి పోతున్నాం ఇప్పుడు మేము. అక్కడ ఐలాండ్ దగ్గరికి వెళ్తున్నాం. ఫుల్ వర్షం, ఏం కనిపించట్లేదు. సో, అక్కడ ఐలాండ్ దగ్గరికి వెళ్దామని స్టార్ట్ అయిపోయాం. కానీ మళ్ళీ రెయిన్ ఫుల్ స్టార్ట్ అయిపోయింది. ఆగిపోయామన్నమాట కాసేపు అక్కడే. డ్రెస్ చేంజ్ చేసుకుని రిటర్న్ అయ్యాక వర్షం తగ్గిపోయిందనమాట. సో, మళ్ళీ అదే రూట్‌లో కాసేపు టైమ్ స్పెండ్ చేశాం అక్కడే ఆగి బీచ్‌లో. ఇక్కడే ఆఫ్టర్‌నూన్ అయిపోయిందనమాట. సో, ధనుష్కోడి నుండి మేము నెక్స్ట్ మదురైకెళ్ళాలి. సో, మధ్యలోనే కాసేపు ఆగి అక్కడే లంచ్ చేసి ఫ్రెష్ అయ్యి మదురైకి స్టార్ట్ అయ్యామన్నమాట. సో, జర్నీ చేసేటప్పుడు నాన్ స్టాప్‌గా డ్రైవింగ్ అన్నా కూడా కష్టమే కాబట్టి మధ్యలో అలా ఆగుతూ ఈవినింగ్ అయిపోయింది కాబట్టి మేము మళ్ళీ చాయ్ తాగుదామని కాసేపు బ్రేక్ తీసుకున్నాం. శంకు ఐస్ క్రీమ్ తింటుంది. సో, మదురై అయితే రీచ్ అయిపోయాం. మీనాక్షమ్మ టెంపుల్‌కెళ్ళే రూట్‌లో అయితే ఒక మార్కెట్ ఉంది. మొత్తం ఫ్లవర్ మార్కెట్, ఫ్రూట్స్ అన్నీ ఉన్నాయి. ఇదేదో బాగుందని నేను వీడియో తీశాను అన్నమాట.
సో, టెంపుల్ దగ్గర పార్కింగ్ కోసం మేమైతే చాలా రూట్స్ వెతికాం. కానీ మాకెక్కడ అంత పార్కింగ్ ఏరియా కనిపించలేదు. సో, మేమైతే టెంపుల్‌కి నియర్‌గా ఉన్న గల్లీలోనే కార్ పార్క్ చేసి నడుస్తూ వచ్చామనమాట టెంపుల్‌కి. తమిళనాడులో ఏ టెంపుల్ అయినా సరే అట్రాక్టివ్‌గా కనిపించేది, చాలా అందంగా ఉండేది గోపురం అనమాట. సో, టెంపుల్‌కి అన్ని దిక్కులా మనకి గోపురాలుంటాయి గదా! మేమైతే ఈ సౌత్ గేట్ నుంచి వెళ్తున్నాం లోపలికి. సో, ఇది కొంచెం కన్‌స్ట్రక్షన్‌లో ఉంది. సో, టెంపుల్ ఎలా ఉందో మీకు చూపించాలనుకున్నా, కాకపోతే ఇందులోకి ఫోన్స్, కెమెరాస్ ఏం ఎలో లేదనమాట. ఎంటర్ అయ్యేటప్పుడు మనకి చెకింగ్ ఉంటుంది. మేము లోపలికెళ్ళాక మాకు దర్శనం అయితే 2 అవర్స్ దాటింది దర్శనం అవ్వడానికి. చాలా రష్ ఉందనమాట. కానీ టెంపుల్ కూడా చాలా బావుంది. దర్శనం అయిపోయాక కూడా చాలా పీస్‌ఫుల్‌గా అనిపించింది. ఫైనల్‌గా మా ట్రిప్ అయితే కంప్లీట్ అయింది మదురైలో. నెక్స్ట్ మేము ఊటీకెళ్తున్నామనమాట. రిటర్న్ బెంగుళూరుకెళ్ళేటప్పుడు ఊటీకి వెళ్తున్నాం. సో, ఆ వ్లాగ్ మీకు నెక్స్ట్ వీడియోలో చూపిస్తా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థాంక్స్ ఫర్ వాచింగ్.